ముందుగా ఒక 8x4 ప్లాంక్ తీసుకొని ఇంటికి పర్పెండిక్యులర్గా పెట్టి అక్కడ నుంచి మన డెక్ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ పెట్టి స్ట్రైట్గా అక్కడ మన డెక్ కార్నర్ని మార్క్ చేసుకుంటాం అనమాట. అలానే ఎక్కడైతే ఇంటికి కార్నర్స్ ఉన్నాయో అక్కడ కార్నర్స్ నుంచి స్ట్రైట్గా మనం మెజర్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా ఇంకో సైడ్ కార్నర్కి వచ్చేసి అక్కడ ఆ ప్లాంక్ని పర్పెండిక్యులర్గా పెట్టి అక్కడ నుండి మెజర్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన ప్లాన్ ప్రకారం ఎక్కడైతే పోస్ట్ హోల్స్ వస్తాయో అక్కడ మార్క్ చేసుకుంటున్నాం. సో ఈ కార్నర్లో ఇందాక మనము మార్క్ చేయలేదు, సో మళ్ళీ ఇక్కడ మెజర్ చేసి ఎలా అయితే ఇందాక ఒక కార్నర్లో మార్క్ చేసామో ఇటు సైడ్ కూడా ఇంకో కార్నర్ మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే మనకు మన రెక్టాంగిల్ డెక్ షేప్ వచ్చేసింది, లెంత్ విడ్త్ అంతా. దాని తర్వాత మెజర్మెంట్స్ తీసుకొని మన పోస్ట్ హోల్స్ ఎక్కడ రావాలో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ తీసుకొని మనకు ఆ స్ట్రైట్ లైన్లో ఎక్కడైతే పోస్ట్ హోల్ వస్తుందో అక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క లైన్లో ఎన్ని పోస్ట్ హోల్స్ వస్తాయో ఎక్కడెక్కడ మార్క్ కావాలో ఇలా స్టార్ షేప్లో వేసుకుంటే మనకు ఒక సెంటర్ లాగా వస్తుంది, కరెక్ట్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి అదే లైన్లో ఎన్ని పోస్ట్ హోల్స్ వస్తాయో మనం ప్లాన్ ప్రకారం మార్క్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎవ్రీ టైం మనము ఇంటి నుంచి ఈ పోస్ట్ హోల్ ఎంతైతే ఫస్ట్ గ్యాప్ ఉంటుందో అదే గ్యాప్ మెయింటైన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. సో ఈ విధంగా అన్ని చోట్ల పోస్ట్ హోల్స్ మార్క్ చేసేసుకొని ఆ స్టార్ లాగా వేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఎప్పుడైతే హోల్స్ డిగ్ చేయడానికి మనం రెడీ ఉంటామో అప్పుడు అదే మార్క్లో వెళ్ళి డిగ్ చేస్తే సరిపోతుంది. మేము ఇక్కడ వెంటనే డిగ్ చేయట్లేదు, సో ఇట్లా పోల్స్ యూజ్ చేసి ఆ మార్క్స్ దగ్గర యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక 1 వీక్ అయినా రెయిన్ వచ్చినా పిల్లలు ఆడుతున్నా ఆ పోల్స్ అనేది పోకుండా ఒక మార్క్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా ఫ్లాగ్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఇట్లా పోల్స్ అయినా యూజ్ చేయొచ్చు.